రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి. ఓనర్ కనుక దాంట్లో బియ్యాన్ని ఏదోటి చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయటం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు. కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజీ ఇంకో మంత్రి గారు చెప్పే కదా, ఆ గవర్నమెంట్ ఉందని. గవర్నమెంట్ ఎప్పుడు పడిపోయింది? జూలైలో పడిపోయింది. గవర్నమెంట్ జూలైలో పడిపోతే నవంబర్ దాకా ఖాళీ కూర్చుంటారా? నిజంగా నేను కానీ నేను తప్పుడు బుద్ధోడిని అయితే, అక్రమార్కుడిని అయితే 5 నెలలు ఖాళీ కూర్చుంటారా? అంటే కొంచెం విచక్షణతో మాట్లాడండి. లేదా మాట్లాడేలాగా మాట్లాడతారు, ఉద్దేశమే కాబట్టి. దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యుల్ని. అసలు ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ తప్పుడు పని చేస్తారు? ఎవరయ్యా అంటే ఈ మాటలు మాట్లాడేది? ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీలో మా నియోజకవర్గానికి కూడా 23 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. వర్క్ పనిచేయడం తర్వాత, బిల్లు తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలంటే 3% అడ్వాన్స్గా వసూలు చేసినటువంటి వాళ్ళు నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ 2014, 19 కానీ లేదా 24 నుంచి ఇప్పుడు దాకా కానీ సాధారణంగా ఒక మంత్రికి ఆ శాఖలో పనిచేసేటువంటి అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఉన్నత ఉద్యోగి వరకు పిల్లలతో సమానం. వాళ్ళ ట్రాన్స్ఫర్కి లంచాలు తినేవాడిని ఏమంటారు ఒకసారి చెప్పండి. నేను చెప్పట్లా, సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో అచ్చయినటువంటి విషయాలు ఇవి. నేను కూడా మంత్రి చేశాను. ఏ రోజన్నా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ లేదా సాక్షిలో కానీ ట్రాన్స్ఫర్లలో లేదా ప్రభుత్వంలో పేరుని నాని కక్కుర్తి పడ్డాడని ఎప్పుడన్నా ఒక ఐటమ్ అన్నా మీరు చూసారా? చూస్తే వదులుతారా అని అడుగుతున్నాను. చైతన్య రథం అనే ఒక తెలుగుదేశపు సోషల్ మీడియా పేపర్, అది బయట ఎక్కడ కనపడదు. దానిలో నేను 5,000 కోట్లు సంపాదించానని చెప్పని, నాకు మైన్లు ఉన్నాయని చెప్పని, ఇవన్నీ ఎలక్షన్ల ముందు రాశారు, ఛానల్స్లో డిబేట్లు చేశారు, యూట్యూబ్లో మాట్లాడారు. మరి నా 5,000 కోట్లు ఇయ్యి అంటున్నాను. మైళ్ళు ఉంటే సీజ్ చేసేయండి. నాకు పెద్ద పెద్ద బెంజులు, ఆడీలు, అయ్యున్నాయి ఇయ్యున్నాయని చెప్పిన ఫోటోలు వేశారు, చేసేయండి.